గైస్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్నియా వ్లాగ్స్. పీపుల్, ఇవాళ నేను మా అమ్మని ఇంప్రెస్ చేయడానికి గోంగూర మాంసం కర్రీ వండుతున్నా. తెలంగాణ. దిస్ ఇస్ హౌ ఐ కన్విన్స్ ఆర్ ఇంప్రెస్ మై మమ్. సో ఫస్ట్ ఒక పాన్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి రెడ్ మిర్చి, వెల్లుల్లి, ధనియా, జీరా, మెంతులు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఆ పక్కన పెట్టి అదే పాన్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసి గోంగూరని 6 to 7 minutes మంచిగా ఫ్రై అవ్వనియాల, సాఫ్ట్ అయ్యే వరకు. బికాజ్ మా అమ్మ గ్రేవీ నచ్చదు, కొంచెం దగ్గరికి చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ ఒక కుక్కర్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో అన్ని గరం మసాలా, సాజీరా, ఇలాచీ, చెక్క, లవంగా వేసి ఫ్రై చేయండి. అందులో 4 చాప్డ్ ఆనియన్స్ అండ్ 4 చాప్డ్ టమాటోస్ వేసి మంచిగా మిక్స్ చేయండి ఒక 5 minutes. తర్వాత అందులో పసుపు, ఉప్పు, కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని అండ్ గోంగూరని మిక్సీ చేయాలి. ఫైన్ పేస్ట్ లాగా కాదు, కొంచెం కచ్చాపిచ్చా చేసుకోండి. ఈ స్టెప్కి నేను మా అన్న హెల్ప్ తీసుకున్నా. సో మటన్ని మంచిగా 2-3 times కడిగి ఈ కుక్కర్లో యాడ్ చేసుకోండి. యాజ్ యూ గైజ్ నో, ఐఎమ్ అ వెజిటేరియన్, నేను మటన్ని టచ్ చేయలేదు. అండ్ ఇది ఇప్పుడు ఇక్కడ సాల్ట్, గరం మసాలా, మిర్చి పౌడర్, ఇది అమూల్య స్పెషల్ మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ మనం చేసి పెట్టుకున్న పౌడర్ అన్నీ వేసి ఇందులో మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసినాక ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. మనం విజిల్ పెడతాం. ఇప్పుడు మటన్ మొత్తం ఉడికే వరకు విజిల్స్ పెట్టుకోండి. నాకు 4-5 విజిల్స్లో మటన్ ఉడికింది. అండ్ దెన్ మటన్ ఉడికినాక గోంగూర పేస్ట్ అనేది అందులో వేయాలి. సో గైస్, ఫైనలీ తెలంగాణ స్టైల్ గోంగూర మాంసం కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ కూడా ఇంప్రెస్ అయిపోయింది. If you like this video, ఏం చేయాలో తెలుసు కదా, please do like, share and subscribe to Amulya Vlogs. Lots of love, yeah, Amulya. Bye guys.